కేటీఆర్ను అలాంటి ఒక మంత్రిని ఎదుర్కొని అసలు ఇప్పుడు తీసుకుంటే సిరిసిల్ల మీ బీజేపీ అభ్యర్థి వచ్చేసి ఆకుల విజయ్ గారు ఉన్నారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చూస్తే హైదరాబాద్లో కాపురం ఉంటారు, కాన్స్టిట్యున్సీ అక్కడ. అంటే తన భర్త సొంత కాన్స్టిట్యున్సీ అది కాబట్టి తను అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సొంత కాన్స్టిట్యున్సీ సనత్ నగర్ ఇక్కడ, కానీ తన భర్త కాన్స్టిట్యున్సీ అక్కడే కాబట్టి తన భర్త కూడా కొద్దిగా సిక్కయ్య ఉన్నారు. ఇప్పుడు ఆమె చాలా బలహీనంగా ఉన్నారు అనేది చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమెను గెలిపించుకోవడానికి ఒక జిల్లా అధ్యక్షునిగా ఎలాంటి కార్యాచరణ చేస్తారు మీరు? నేను ఇంతకుముందు ఏమి చెప్పాను కదా, నేను నాయకత్వం ఆమె రాష్ట్ర పదవులు ఉంది, రాష్ట్రంలో పనిచేయాల్సిందే. దాదాపు 15 రోజుల కోసం హౌసింగ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంది ఆమె. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు గత రాష్ట్రాల ఎన్నికలు అంటే మా పార్టీ తీసుకున్నట్టయితే, ఆలోచన చేసినట్టయితే బూత్ కమిటీతోనే సక్సెస్ అయింది పార్టీ. ఎక్కడైతే 90% బూత్ కమిటీ సక్సెస్ఫుల్గా పనిచేసినాయో అక్కడ గెలుపు సాధ్యమైంది. గతంలో జరిగిన ఎన్నికలు తీసుకుంటే కూడా మీరు ఈవెన్ త్రిపుర ఎలక్షన్స్ ఉన్న మాకు 9,000 సభ్యత్వం అండి. అక్కడ 1 ఇయర్ కష్టపడితే 40,000 సభ్యత్వం. అంటే ప్రతి బూత్ కమిటీ సభ్యులే వాడారు. ఇప్పుడు ఈ గుజరాత్ కానీ రేపు కర్ణాటక కానీ వాళ్ళు పన్నా ప్రముఖను పెట్టారు పార్టీ పరంగా. పన్నా ప్రముఖ మీనింగ్ ఏంటంటే ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటాయండి, 10 మందిని సభ్యులుగా ఇస్తూ ఉన్నాం. అంటే ఈ 1000 మందికి 10 మంది పనిచేయాలి. ఈ పన్నా ప్రముఖ ఏంటంటే 50 మందికి ఒక్కరు పనిచేయాలి. పన్నా ప్రముఖ అంటాను మేము. పన్నా ప్రముఖ అంటే ఒక దాదాపు 15 పేజీలు 20 పేజీలు ఉంటాయి ఓట్లు వార్డులో. ఆ 40 ఓట్లు ఉంటాయి కదా, ఆ 40 ఓట్లకు ఒక్కళ్ళని అలర్ట్ చేస్తాను. ఇవి సక్సెస్ అయితే ఎలక్షన్ సక్సెస్ అనే విశ్వాసం మాకు పెరుగుతూ ఉంది. డెఫినెట్ సక్సెస్ అవుతాం. గత ఎన్నికల్లో ఏదైతున్నదో ఆ ఎన్నికలలో కూడా ఇదే వ్యూహం పనిచేసింది. క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలతో పాటు ఇమేజ్ ఉన్న నాయకత్వం ఎలక్షన్ టైంలో ఎట్టా పనిచేస్తుంది. రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు వీళ్ళంతా వస్తారు. అప్పుడు ఆ ఇమేజ్ని వాడుకుంటాం. అందుకోసం పార్టీని ఫౌండేషన్ గట్టి చేసే ప్రయత్నం చేస్తున్నాం జిల్లా అధ్యక్షునికి. ఇప్పుడు ఇది బలపడితే మేము బలపడతాం. ఎక్కడైతే మేము బూత్ కమిటీ సక్సెస్ కాలేమో ఆడ ఫెయిల్యూర్నెస్ మాది అవుతాము. అందుకోసం బూత్ల మీదే కాన్సన్ట్రేషన్ చేసినాం. రాజన్న సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈరోజు మంత్రిగా ఉన్నారు కదా, పురపాలక శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా. అలాంటి కేటీఆర్ గారు మీ వేములవాడ మున్సిపాలిటీకి కావచ్చు, సిరిసిల్లకి కావచ్చు ఎలాంటి ఫండింగ్ ఇస్తున్నారు, వాటి అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తున్నారంటారు? అభివృద్ధికి దాదాపు 4 సంవత్సరాలు మాకు పూర్తిగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వేములవాడ మున్సిపాలిటీ తీసుకున్నట్టయితే 6 కోట్లు ఫండింగ్ ఇచ్చారు మాకు. ఇప్పటికి పనులు స్టార్ట్ కాలే. కాగితాల మీదకి పరిమితం అవుతాయి ఫండ్స్ అన్ని, ప్రాక్టికల్గా రావడం లేదు. నిధులు కేటాయించారు కానీ ఖజానాకు రాలేదు. దురదృష్టం ఏంటంటే పనిచేసిన కాంట్రాక్టర్స్ పోతే రిజెక్ట్ అవుతాయి చెక్స్. పనిచేసి పోతే కూడా డబ్బులు రావడం లేదు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 2 సార్లు విజిట్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినండి దేవాలయాలకు నిధులు, మా దేవాలయాలకు. ఆ 100 కోట్ల ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టిందంటే కేవలం 80 కోట్లే. ఆ 80 కోట్లు కూడా ఖర్చు లేదండి. ఇంతకుముందు చెప్పినట్టు అటున మట్టి ఇటు తీసిర్రు, చెరువును ఊడబడడానికి 52 కోట్లు పెట్టేశారు. మిగతా కోట్లు ల్యాండ్ యాక్విజిషన్ కింద రీసెంట్లీ అంతా 15 రోజుల కింద ఒక 20 కోట్లు చెక్స్ ఇచ్చారు. అదే డెవలప్మెంట్ తప్పితే ఇదివరకు ఎక్కడ రాలేదు. 400 కోట్ల రూపాయలు ఏడవైనా మాకు అర్థమైతే. పనిచేసిన కాంట్రాక్టర్లను క్లియర్గా అడిగితే ఏమంటారు అంటే డబ్బులు వస్తే అవసరం మమ్మల్ని ఏం చేయమంటా ఉంటాను, కాగితాలకు పరిమితాయని. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయం కూడా మా టౌన్కు, గ్రామంకు డెవలప్మెంట్కు డబ్బులు ఇవ్వదు. మాకు ఇచ్చేది 16 లక్షలండి ఫండింగ్ సంవత్సరానికి. మున్సిపాలిటీకి ఇచ్చేది కేవలం 16 లక్షలు. ఈ 16 లక్షల బదులు 20 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి మేము ఒక శివరాత్రి కోసం ఇక ఎక్స్పెండిచర్ చేస్తాం. అక్కడ ఉన్న స్థానిక నాయకులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈటల రాజేందర్ గారు ఇల్లందకుండా డెవలప్మెంట్ కానీ 50 లక్షల లోన్ తీసుకెళ్లారు మొన్న రీసెంట్లీ అండి, రామనవమి కోసం. ఈ ఫండ్స్ బయటకు అవుతున్నాయంటే వాళ్ళకి తెలియదు. అవి బయటకు పోయేదానికి కూడా మాకు తెలుస్తలేదు, ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఇంతకుముందు చెప్పినట్టు కమిషనర్ మేనేజ్ చేసుకోవడం, మంత్రి గారితో చెప్పించుకోవడం 50 లక్షలు తీసుకొని పోయారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్తా ఉన్నారు గ్రామం వేరు కాదు, దేవాలయం వేరు కాదు అని, కానీ వేరుగా చూస్తూ ఉన్నారు. ఈ వివక్ష పెరుగుతుంది మా మీద, గ్రామస్తుల మీద. నేను రీసెంట్లీ 4 రోజులు లేకుంటే మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అంతా కలిసి ఎంక్రోచ్మెంట్, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉండగా కూడా వాళ్ళని తీసేసారు, నిర్దాక్షిణ్యంగా తీసేసారు. ఫెస్టివల్ వస్తుంది, ప్రజలకు, యాత్రికులకు సౌకర్యం కావాలి. ప్రభుత్వం యాత్రికుల గురించే మాట్లాడుతుంది. డెవలప్మెంట్కు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్న ప్రజలు దానికి చాలా బాగా నిరసన వ్యక్తమైంది. పోలీసు బలగాలు వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాయి, అధికారులు వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి చూస్తే ఏం లేదు టౌన్కు సంబంధించి. చుట్టూ 4 లేన్కు R&B డబ్బులు పెట్టారండి. డిస్ట్రిబ్యూషన్ లేదు, ఇప్పటికి స్టార్ట్ కాలేదు. మిషన్ భగీరథ మాకు
ఎప్పుడో దాదాపు 50 సంవత్సరాల కింద పైప్ లైన్ నడుస్తూ ఉన్నది. నీళ్ళు వస్తే మిషన్ భగీరథ పేరు వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకు యావరేజ్ 40 నుంచి 50 లక్షల లీటర్లు కావాలి పర్ డే. స్టోరేజ్ కెపాసిటీ ఉంది మున్సిపల్ దగ్గర కేవలం 15 లక్షలే. ఇది అధికారులకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. వచ్చినప్పుడు మాయ మాటలు చెప్తా ఉన్నారు. రీసెంట్లీ 15 రోజుల కింద కూడా మిషన్ భగీరథ వస్తుందని చూపించాను. ఈ రోజుకు వాటర్ లేదు టౌన్లో. ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా ఎలక్షన్ వరకు అయితే గ్యారెంటీ లేదు. కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్ కావాల్సిందే. ఒక ప్రక్క ప్రభుత్వం జీవో ఇచ్చింది సీసీ రోడ్స్ వేయద్దని, ఆపమని. కాంట్రాక్టర్స్ వాళ్ళు అయినరు, సీసీ రోడ్స్ ఇస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ మళ్ళీ రావాలి. అధికారులకు చెప్తే అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఫండ్స్ మిస్యూజ్ అయితేనే. టౌన్ వరకు చుట్టూ మీరు వస్తే మా గ్రామం చుట్టూ మా వేనాడ చుట్టూ చూసినట్టయితే పెద్ద రోడ్లు అయినాయి. లోపలికి వస్తే భరించలేని పరిస్థితి. మినిమం ఫెసిలిటీస్, మౌలిక వసతులు, యాత్రికులకు సదుపాయం లేదు. అసలు టాయిలెట్స్ లేవు, వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ లేవు. మిషన్ భగీరథ ఇప్పటికి కూడా స్టార్ట్ కాలేండి. నేను సర్పంచ్గా ఉన్ననాడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి వెళ్ళి స్వజాధార వెళ్దాం వినండి. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి దాదాపు 50 లక్షల రూపాయలతోని. ఆ వెళ్ళే దాదాపు ఒక 3-4 వార్డ్స్ను సేవ్ చేస్తుంది. ఆకాశగంగా పేరుతో కూడా ఏదో చేశారు, అది ఇది అంటుంటారు. అప్పుడు చాలా కరువు అండి, కంప్లీట్ రాట్ మాకు. ఈ నీళ్లను ఈ ట్యాంకర్స్తో పెడతా ఉన్నట్టయితే లేడీసు, వృద్ధులు, ఇళ్ళ చిన్నపిల్లలు మోసుకోవడానికి కష్టం అవుతూ ఉన్నది. అయితే ఆలోచన వచ్చిన తర్వాత పవర్ బోర్లు వేస్తాం కదా మనం. ఈ బోర్ వేసేసిన తర్వాత దానికి 1 ఇంచ్ పైప్ హెచ్డిపి పైప్ ఫిక్స్ చేసాం. ఆ పైపును అప్పుడు ఏం చేసినామంటే దాదాపు ఒక 10 ఇళ్ళకు ఒక సెంటర్ పెట్టామండి, 5 ఇళ్ళకు ఒక సెంటర్ పెట్టాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ ఆకాశంగా పైప్ లైనే ఈ రోజు వరకు కూడా వేములవాడ గ్రామంలో కనీసంగా నీళ్ళు అందిస్తూ ఉండదు. పైప్ లైన్తో ట్యాప్స్ లేవు ఇప్పటికీ. ట్యాప్స్తో 10%, 20% కూడా లాభం లేదు మాకు. ఆ ఆకాశంగా పైపే పోతుంది. అసలు మీ ఈ సిటీ కేబుల్ వైర్ ఉంటుంది కదా, అది ఎంత దూరం పోయిందో ఆ పైప్ లైన్ అంత దూరం పోయింది. అది నేను సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన పెద్ద సెట్. నాకు ఇప్పటికి కూడా ప్రజల ఆదరణ ఉంటాను. ఆ ఆదరణ ఇప్పటికి కూడా కంటిన్యూషన్ అవుతా ఉంది మాకు. దాంతో ఎంత ఈజీ అంటే డబ్బు ఉందనుకోండి, ఇమీడియట్గా బోరేసేస్తాం, తెల్లారి మోటార్ విడిచేస్తాం, ఈ పైప్ లైన్ 2 రోజులకు గుంజేస్తాం. అంటే 3-4 రోజులు ఎక్కడ కరువు ఉంటే అక్కడే పైప్ గుంజేసినాం. దాదాపు 200-300 కిలోమీటర్లో ఇంటర్నల్గా గుంజేసినాం వైర్ని ఇప్పటికి దాన్ని పైప్ను. ఈ రోజు కూడా అదే ఆధారం ప్రజలకు. వాటే ట్యాంకర్ పెడితే పట్టుకోమంటే పట్టుకునే పరిస్థితి లేదు. అలా ఓల్డ్ టౌన్ మాది. పెద్ద రోడ్లు చాలా తక్కువ, ఇరుకు రోడ్లు, లోపలికి వాటర్ ట్యాంకర్ వెళ్ళదు. కేవలం ఈ ఆకాశగంగా పైపే పోవాలి. ఈ ఆకాశగంగా పైపులతోనే దాదాపు 90 కాదు 100% సేవ్ అవుతున్నాం. ఆ స్కీమ్ ఏదైతే ఉన్నదో మాది మోడర్న్గా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలలో మీరు పోయినట్టయితే అదే పైప్ లైన్ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా. అది మెంటల్గా మాకు సాటిస్ఫాక్షన్, బాగా మానసికంగా సాటిస్ఫాక్షన్. మనం చేసిన స్కీమ్ వేసిన ప్రజలకు బాగా అందుబాటులో ఆలోచన, ఆ తృప్తి ఒకటి ఉంది బాగా.